మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనము. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకింపును. ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థన ఆలకించాలి అని అంటే ఏ విధంగా ఉండాలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. దేవభక్తుడు కలిగినటువంటి జీవితం ఉండాలి, పాపములైనటువంటి జీవితం ఉండాలి, పాపములైనటువంటి బ్రతుకు ఉండాలి, పాపములైనటువంటి క్రియలు. టోటల్గా మనము చూస్తే నడినెత్తు నుంచి అరికాల వరకు ఏ పాపము లేనటువంటి వారముగా ఉంటే దేవుడు మన మనవి ఆలకిస్తాడు అని చెబుతున్నటువంటి మాటలు. దేవుడు ఎవడైనను దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఇక్కడ ఎవరికి రాసినటువంటి సంభాషణ? ఇక్కడ గ్రుడ్డితనముతో ఉన్నటువంటి వాడు స్వస్థత నొందుతూ వచ్చాడు. పరిసయ్యులు వారితో జరుగుతున్నటువంటి సంభాషణ. పరిసయ్యులు నీకు ఎలాగ చూపు వచ్చింది, నువ్వు పాపివి అని అంటున్నటువంటి సందర్భంలో దేవుడు నాకు స్వస్థత ఇస్తూ వచ్చినాడు, ఆయన నిజమైనటువంటి కుమారుడు, దేవుని యొద్ద నుంచి వచ్చినాడు కాబట్టి కార్యాలు చేస్తూ ఉన్నాడు, లేకపోతే చేయలేడు అని చెబుతున్నటువంటి మాటలు. నువ్వు మాకు బోధిస్తూ ఉన్నావా? తిరిగి ఆ గ్రుడ్డివారిని ప్రశ్నిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. అనేకమైనటువంటి ప్రశ్నలతో ఆ గ్రుడ్డివారిని బాధపడుతున్నటువంటి వాడుగా ఉన్నారు ఇక్కడ పరిసయ్యులు కూడా ఈ యూదుల్లో ఉన్నటువంటి ఒకరు. దేవుని యొక్క కార్యాలను నమ్మరు. అపొస్తలుల కార్యములలో అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తూ వచ్చినాం. పరిశుద్ధాత్మ ద్వారాగా అపొస్తలులు చేసినటువంటి కార్యాలు మనకు తెలుసు. కానీ వీరు నమ్మరు. మోషే శిష్యులము అంటారు, మోషే శిష్యులము అని అంటున్నారు. దేవుని యొక్క కార్యాలను అడ్డగిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. దేవుని యొక్క స్వస్థత కార్యాలను అడ్డగిస్తున్నటువంటి వారిగా ఉన్నారు. కానీ ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, వారి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఆ విధంగా ఉంటే, స్వస్థత నిందినటువంటి ఆ గుడ్డివాడు ఎంతో దైవభక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. పరిసయ్యులు అలాగే ఉంటారు. దేవుని కార్యాలను అడ్డగించినటువంటి వారుగానే ఉంటారు. దేవుని యొక్క మేలులను వాళ్ళు తిరస్కరించేటువంటి వారుగా ఉంటారు. ఏమైనా అద్భుతాలు జరుగుతున్నా, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నా, స్వస్థత కార్యాలు జరుగుతున్నా ఎంతగానో వారు నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. నేటి కాలంలో కూడా ఆ విధంగానే ఉన్నారు. నేటి ప్రజలు ఆ విధంగానే ఉన్నారు. దేవుడు ఒకరి ఎడల వారి యొక్క జీవితాన్ని మార్చి వారిని అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంచితే ఆ కార్యాలను నమ్మరు. దేవుని ఎడల విశ్వాసం ఉంచరు, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండరు అని అలాగ భావించడానికి బదులు వారు ఇవి ఎలాగ జరిగినవయో అని నిందలేసేటువంటి వారుగా, దూషించేటువంటి వారుగా, అపహసించేటువంటి వారుగా, నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. ఇక్కడ అతనిని దూషించినటువంటి వారుగా కనిపిస్తున్నారు ఈ పరిసయ్యులు. ఎంత విచిత్రకరమైనటువంటి విషయం అండి. మనం చూడండి, మనం దేవుని కార్యాల విషయాలలో ఎంతో విశ్వాసం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యం జరుగుతుందని విశ్వాసం కలిగినటువంటి వారముగా ఉంటాం. వాస్తవమే. కానీ ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఏమంటున్నాడు ఈ గుడ్డితనము కలిగినటువంటి వ్యక్తి, స్వస్థత నొందినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము అని అంటున్నాడు. నిజమే. మనము కూడా ఏదైనా అక్రత నిమిత్తమో, ఏదైనా సమస్య నిమిత్తమో, ఏదైనా మనకు ఇబ్బంది కలిగినప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తామండి? ఏమని చేస్తాము? మన తప్పులన్నీ ఒప్పుకుంటాము. మనం ఏమేమి తప్పులు చేస్తూ వచ్చినామో ప్రతి దాని విషయంలో ఒప్పుకుంటాం. ఎవరి విషయాలలో తప్పులు చేస్తూ వచ్చినాము, దేవుని మందిరం విషయంలో ఏ తప్పులు చేస్తూ వచ్చినాము, దేవుని కార్యాలయ విషయంలో ఏ తప్పులు చేస్తూ వచ్చినాము, దైవజనుల దగ్గర ఏ తప్పులు చేస్తూ వచ్చినాము, అలాగే సమాజంలో ఏ తప్పులు చేస్తూ వచ్చినాము,
మన కళ్ళతో ఏ తప్పులు చేస్తూ వచ్చినాము, మన నోటితో ఏ తప్పులు చేస్తూ వచ్చినాము అనేది టోటల్గా మనము పశ్చాత్తాపపడి ప్రార్థన చేసినటువంటి వారముగా ఉంటాము. పశ్చాత్తాపపడి ప్రార్థన భారముతో మొరపెట్టుకున్నటువంటి వారముగా ఉంటాము. అప్పుడు దేవుడు మన మనవి ఆలకించి సమాధానమును అనుగ్రహించి మనకు అనేకమైనటువంటి మేలులను కుమ్మరించేటువంటి దేవుడుగా ఉంటాడు. నిజమే, కానీ అలాంటి ప్రార్థనే కదా మనం చేసేది. ఏదైనా మేలు పొందుకోవాలంటే, దేవుని దగ్గర ఏదైనా సహాయం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనము పశ్చాత్తాపపడవలసిందే. అందుకనే మనకు లోక సువార్త 18వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తాం. సుంకరి, అయ్యా పాపినైన నన్ను కనుకరించుమయ్యా అని ఎంతో పశ్చాత్తాపముతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తన ప్రార్థన దేవుడు అంగీకరించాలని, తన ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానము దయచేయాలని. మనము కూడా మందిరంలోకి రాములోనే మనం ఏమి చేస్తాము? అయ్యా నన్ను క్షమించు, నన్ను కనికరించు ప్రభువా అని బ్రతిములాడుకొని పశ్చాత్తాపపడేటువంటి వారముగా ఉంటాము. ఎందుకని దేవుడు మన మనవి ఆలకించడేమో అని, దేవుడు మన యొక్క మొర ఆలకించడేమో అని, మనకు కావలసినటువంటి మేలు పొందుకోలేమేమోని, మనకు కావలసినటువంటి అక్రత మనము పొందుకోలేమో అని పశ్చాత్తాపపడతాం. అందుకని ఇక్కడ దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదము. ఎవరైనా సరే పాపము లేనటువంటి వారుగా, పాపము లేనటువంటి జీవితముతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, కంపల్సరీగా ఆలకిస్తాడు. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనంలో, నా హృదయములోని పాపము లక్ష్యము చేసిన యెడల నా మనవి ఆలకింపకపోను దేవుడు అని అంటాడు కీర్తనకారుడు. హృదయంలో పాపముంచుకొని, మన బ్రతుకులో పాపముంచుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కంపల్సరిగా దేవుడు వినడండి. దేవుడు ఖచ్చితంగా వినడు. దేవుడు నా హృదయంలోని పాపము లక్ష్యము చేసిన యెడల నా మనవి ఆలకింపకపోడు. దేవుడు ఆలకించడు, సమాధానము కూడా దయచేడు దేవుడు. మనం ప్రార్థన చేయాలి అంటే మనము పశ్చాత్తాపపడాలి, సరిదిద్దపడాలి. అందుకని పాపుల మనవి దేవుడు ఆలకింపుడని ఎరుగుదము. అంటే అతడు ఏమిటి తన ఉద్దేశము? నేను పాపిని కాను, దేవుని యందు దేవభక్తుడు కలిగినటువంటి వాడిని, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వాడిని. అంటే దేవుడంటే తెలియదు, కానీ ఇక్కడ చెబుతున్నాడు, నీ ఎదుట ఉన్నది నేనే, విశ్వాసం ఉంచుతున్నావా అని అంటే, అయ్యా విశ్వాసం ఉంచుతున్నాను, నిజమైనటువంటి మనిషి కుమారుడని విశ్వాసం ఉంచుతున్నాను, నువ్వు చూస్తుంది దేవుణ్ణే, ప్రభుని యేసుక్రీస్తు వారనే అని సంభాషణ జరుగుతూ ఉంటుంది. నమ్ముతాడు. గురుడితనము కలిగినటువంటి ఆ జీవితాన్ని మార్చినటువంటి దేవుణ్ణి మర్చిపోతాడండి? మర్చిపోడు. ఆ చూపునిచ్చింది అంతకాలము గుడ్డితనంలో ఉన్నాడు, ఎంతకాలము నరక వేదనతో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు చూపు ఇచ్చినటువంటి దేవుని మర్చిపోతాడా? మర్చిపోడు. ఆ ఎదుట ఉన్నది నేనే అని దేవుడు స్వయంగా తనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 35వ వచనంలో, పరిసయ్యుల వారిని వెలవేసిరని యేసు అని కనుకొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావని అడిగిను. అందుకు వాడు, ప్రభువా నేను యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసుని వాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడే ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వాసం ఉంచుచున్నానని చెప్పి ఆయనకు మొరక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెనను, చూచువాడు గుడ్డివాడు కావాలను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పిను. ఆయన యుద్ధనున్న పరిశీలన కొందరు ఈ మాట విని మేము గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోను కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. చూడండి, దేవుడు ఎంత భయంకరమైనటువంటి తీర్పు తీరుస్తూ వచ్చినాడంటే, దేనికి తీర్పు తీరుస్తూ వచ్చినాడండి? చూడలేనటువంటి వారు చూస్తూ ఉన్నారు, చూడగలుగుతున్నటువంటి వారు గుడ్డివారైపోతారు. దేవుని కార్యాల విషయాలలో, దేవుని యొక్క మందిరం విషయంలో, దేవుని యొక్క ప్రార్థన విషయాలలో, దేవుని యొక్క స్వస్థత కార్యాల విషయాలలో ఎవరైతే ఇలాగ ఉంటారో, పరిశీలన మాదిరిగా ఉంటారో, దేవుడు చేసినటువంటి ఆ కార్యాలను, ఆ స్వస్థత కార్యాలను అడ్డగిస్తూ ఉంటారో, అలాగా వారు గుడ్డివారైపోతారు, చూడలేనటువంటి వారుగా ఉంటారు. వారి పాపము వారి మీద నిలుస్తుంది అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు. నేటి కాలంలో అలాగే ఉన్నాం. పరిశీలు మాదిరిగానే జీవిస్తూ ఉన్నాం, సర్దుగైన మాదిరిగానే జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క కార్యాలను అడ్డగించేటువంటి వారుగా ఉన్నారు.
దేవుని యొక్క ప్రార్థన జీవితమును అడ్డగించేటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క తలంపులను, దేవుని యొక్క స్వస్థత కార్యాలను అడ్డగించేటువంటి వారుగానే కనిపిస్తూ ఉన్నారు. కానీ దేవుడు, నీ విశ్వాసం ఉంచుతున్నావా అని అంటే, అయ్యా నేను విశ్వాసం ఉంచుతున్నాను అని మ్రొక్కుతూ వచ్చినాడు, ఆరాధిస్తూ వచ్చినాడు, ఘనపరుస్తూ వచ్చినాడు, దేవుని మహిమపరుస్తూ వచ్చినాడు. దేవుడు తన ఎడల చేసినటువంటి కార్యము అలాంటిది, అంత గొప్పమైనటువంటి కార్యము. గుడ్డివానికి చూపునిస్తూ వచ్చినాడు దేవుడు. ఎంత మేలండి, ఎంత ధన్యత, ఎంత మంచి కార్యము. అలాంటిది దేవుడు చేసినటువంటి కార్యము వారు ఎంత సునాయాసముగా తోలనాడుతున్నారంటే, పరిసయ్యులు దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారుగా, దేవుని యొక్క కార్యమును అడ్డగిస్తున్నటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. అలాంటి పాపము మీ మీదే నిలుచుచున్నది అని దేవుడు చెబుతూ వచ్చినాడు. అంటే నేటి సంఘాలలో ఇలాగే ఉన్నారు. దేవుని ప్రార్థన ద్వారాగా అనేకమైనటువంటి అద్భుతాలు చూస్తూ ఉంటాం, ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉంటాం. దేవుని యొక్క దైవజనులు వారి యొక్క వాక్య పరిచయ ద్వారాగా, దేవుని చేసినటువంటి కార్యాల ద్వారాగా, అద్భుతాల ద్వారాగా అనేకమైనటువంటి కార్యాలు చూస్తూ ఉంటాం. కానీ వాటి యందు విశ్వాసము లేనటువంటి వారముగా ఉంటాం. భక్సింగ్ అంకులు ఆ రోజుల్లో విశ్వాసముతో ఎంతో ప్రార్థన చేసి అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చినాడు. అనేక మంది విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉన్నారు. నేటి దినాల్లో నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. గ్రుడ్డితరములో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. చూడలేనటువంటి వారుగా ఉన్నారు. హేళనగా, అవహేళనగా మాట్లాడేటువంటి వారుగా ఉన్నారు. తోలనాడేటువంటి వారుగా ఉన్నారు. దేవుని కార్యాలను, పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాలను నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. నేటి కాలంలో ప్రార్థన జీవితము పరిశీలన మాదిరిగానే ఒకరికి ఒక ప్రార్థన చేస్తే, సంఘము ఒక ప్రార్థన చేస్తే స్వస్థత పొందితే నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. బృఢితనముతో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. పరిశీలన మాదిరిగా జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. నేటి దినాలలో ఎవరో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యాలు కాదండి మేము వివరించేది. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఆ యొక్క కార్యాలు కాదు, మేము వాటి గురించి చెప్పట్లేదు. వారు ఏదో తీసుకుని వచ్చి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని వారు ఏదో చెప్పి అక్కడేదో స్వస్థత కార్యాలు జరుగుతున్నాయని, తర్వాత దాని ద్వారా అనేక మంది మాట్లాడుతున్నారని, అది జరుగుతున్నటువంటి విషయాల మీద అనేక మంది చర్చయాంశముగా మాట్లాడుతున్నారని దాని గురించి మేము మాట్లాడలేదు. కానీ ఇక్కడ అసలైనటువంటి కార్యము, దేవుడు చేసేటువంటి కార్యము గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎవరైనా సరే పాపముతో ఉన్నటువంటి వాడి యొక్క మనవి దేవుడు ఆలకించడు, వారికి స్వస్థత అనేది రాదు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఫస్ట్గా ప్రార్థన ఆలకించాలన్నా, స్వస్థత రావాలన్నా మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు అనేకమైనటువంటి మేలులు చేస్తాడు. ఎంత గొప్ప కార్యమైనా చేస్తాడు, స్వస్థత కార్యము చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైనటువంటి రోగములో ఉన్నా సరే, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత అనారోగ్య సమస్యతో ఉన్నా దేవుని యందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీకు స్వస్థత వస్తుంది. పాపాలు ఒప్పుకో, అప్పుడు నీకు స్వస్థత వస్తుంది. నీ యొక్క జీవితము దేవుడు మారుస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ యొక్క కుటుంబము రక్షించబడుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో పరిశీలన మాదిరిగా తిరుగుబాటు చేయడానికి వీలు లేదు. దేవుడు ప్రార్థన చేస్తే మన యొక్క ప్రార్థన బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థత కార్యం చేస్తాడు. ఏదో దానిలో ఉందని దీనిలో ఉన్నది కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నన్ను నమ్ముతా, దేవుని నమ్మితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని నమ్మకపోతే మనము పరిశీలన మాదిరిగానే మిగిలిపోతాం. ఆ యొక్క పాపము కలిగినటువంటి జీవితము, గురుడితనము కలిగినటువంటి జీవితము నిలిచిపోయేదిగా ఉంటుంది. తరతరాలు నిలిచిపోయేదిగా ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు పశ్చాత్తాపపడినటువంటి ప్రార్థన చేయాలి. ఏదైనా అక్రతగా మనము పొందుకోవాలని, స్వస్థత కార్యము పొందుకోవాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో విశ్వాసం లేకుండా ఉండట దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. విశ్వాసము కలిగి ఉండాలి, దేవునికి ఇష్టడై ఉండాలి. కాబట్టి వీరి మధ్య సంభాషణ అలాగా ఉన్నది. తల్లిదండ్రులు అయ్యా వాడు పెద్ద ఎరుగుతూ వచ్చినాడు, ఒకవేళ దేవుడే కార్యం చేసినాడని ఒప్పుకుంటే యూదుల నుంచి మమ్మల్ని బహిష్కరిస్తారేమో, యూదుల నుంచి మమ్మల్ని వెలివేస్తారేమో అని భయపడి వాడు పెద్దవాడు అడుగుతూ వచ్చినాడు కదా, వాడు ఏమి చెబితే అది కరెక్ట్ అని అన్నప్పుడు ఆ పెద్దవాడు ఏమని చెబుతున్నాడు? ఆ పెద్దవాడు నాకు చూపిస్తూ వచ్చినాడు అని చెబుతున్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 32వ వచనంలో, పుట్టు గ్రుడ్డివాడిని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు,
కాని ఎడలు ఏమి చేయనేరని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపే పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చుదు అని వాడితో చెప్పి వాడిని వెలివేస్తూ వచ్చినారు. అద్భుతము, ఆశ్చర్యకరము, స్వస్థతకరము చూసినటువంటి వారిని పరిసయ్యులు వెలివేస్తూ వచ్చినారు. పుట్టినప్పటి నుంచి పుట్టు గుడ్డివాడు స్వస్థత నొందటము, లోకము పుట్టినది నేను ఇంతవరకు వినలేదు అని అతడే సాక్ష్యం ఇస్తున్నాడు. స్వస్థత నొందినటువంటి అతడే సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. దేవుని యందు విశ్వాసం ఇస్తూ వచ్చినాడు. దైవభక్తి కలిగినటువంటి వాడినిగా ఉన్నాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని దాని అర్థము. నా యొక్క మనవి దేవుడు ఆలకించడం, నిన్ను పాపముతో ఉన్నానని అర్థం. కాబట్టి పాపము లేనటువంటి హృదయముతో దేవుని దగ్గరికి వచ్చాను, విశ్వాసం కలిగినటువంటి వాడిగా ఉన్నాను, దేవుడు కార్యము చేస్తూ వచ్చినాడు. అలాగా నువ్వు నాకు బోధిస్తూ ఉన్నావని పరిస్థితులు వెలివేస్తూ వచ్చినాడు. నేటి కాలంలో అదే జరుగుతుందండి. ఏదైనా దేవుని వాక్యము మనము వివరించి చెబుతూ ఉంటుంటే అనేక రకాలుగా తిరస్కరించేవారే ఎక్కువ, గేలి చేసేవారే ఎక్కువ, అవమానపరిచేవారే ఎక్కువ, మాకు తెలియదా వాక్యము అని అనేటువంటి వారే ఎక్కువ. దేని వాక్యాన్ని ఆ విధంగా అర్థం చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. దేని వాక్యం మాకు అర్థము కాదా, మాకు తెలియదా అని పరిశీల మాదిరిగా జీవిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క కార్యాలు, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు అర్థం చేసుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. వీరు పరిశీర్యులు. ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే స్వస్థత కార్యాలకు, ఎవరైతే ఇలాగ దేవుని యొక్క వాక్యానికి తిరుగుబాటు చేసేటువంటి వారుగా ఉంటారు, ప్రశ్నలు వేసేటువంటి వారుగా ఉంటారు, దేవుని యొక్క వాక్యములో ప్రశ్నలు తిరుగుబాటు చేసేటువంటి వారుగా, విశ్వాసం లేనటువంటి వారుగా ఉంటారో వారు పరిశీలు మాదిరిగా మిగిలిపోతారు. పాపములో, గ్రుడ్డితనములో మిగిలిపోయేటువంటి వారుగా ఉంటారు. అలాగ ఉండకుండా దేవుడు ఆ గ్రుడ్డితనముతో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా స్వస్థతను అందుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి మొక్కుతూ వచ్చినాడు, మనము కూడా అలాగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలని, పాపం లేనటువంటి వారముగా ఉండాలని, దేవుని కార్యాలను చూసేటువంటి వారముగా, విశ్వాసం ఎదిగేటువంటి వారముగా ఉండాలని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభా. మా ఎడలో చూపించినటువంటి మీ యొక్క కరుణ వాత్సల్యతను బట్టి వందనాలు ప్రభా. మేము కూడా పరిశీల మాదిరిగానే జీవిస్తూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించిన ప్రభా, విశ్వాసంలో వృద్ధి చెందటానికి, మీ యొక్క కార్యాల వైపు ప్రభా మేము కూడా విశ్వాసం కలిగినటువంటి వారముగా ఉండటానికి, పాపం లేనటువంటి జీవితంతో జీవించడానికి మా ఎడల మీ దయను కనుపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అలాగే మా ఎడల ప్రభా అనేకమైనటువంటి మీరులో అద్భుతాలు చూపిస్తూ ఉన్నారు ప్రభా. ఆయనను నమ్మలేకుండా సనుగుడు గొనుగుడుతో ఉన్నటువంటి వారముగా ఉన్నారు. పరిశీలి మాదిరిగా ప్రభా మమ్మల్ని క్షమించండి. వాక్యమున ప్రతి ఒక్క కుటుంబంలో లోతైన కార్యం జరిగించండి. మీ అందు విశ్వాసం నుంచి జీవించేటువంటి వారుగా, ముందుకు కొనసాగబడేటువంటి వారుగా ఉండటానికి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి కార్యము ప్రభు జరిగిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.